ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి నేను కాంగ్రెస్ అభ్యర్థిగానే నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నా. ఒకటి ఎమ్మెల్యేకు, ఒకటి ఎంపీ. నేను ఇక్కడ ఎమ్మెల్యే చేసిన సంగతి ఇక్కడ ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. నేను ఇదే నియోజకవర్గం నుండి 2 సార్లు ఎంపీగా కూడా చేసిన సంగతి ఇక్కడ ప్రజానికానికి, ఓటర్ మహాశైలకు అందరికీ కూడా తెలుసు. సరే, గతంలో 2019లో నన్ను ఎంపీ నిలబడమన్నప్పుడు సోనియా గాంధీ గారు ఇప్పటి పరిస్థితుల్లో నేను ఎంపీ చేయలేదమ్మా, ఇంకెవరికైనా ఇద్దామని వేరే వాళ్ళకి గెలిపించడం ఇవన్నీ జరిగినాయి. డీటెయిల్గా తర్వాత నేను చెప్తా. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు కరువైనట్లు, ఆడ కుటికురాలు అయినాయి కాబట్టి ప్రజలు అక్కడ ఓడించిండ్రు. వాళ్ళని తెచ్చి ఇక్కడ మళ్ళా మనకు అభ్యర్థులు కరువైనట్లు వాళ్ళని అభ్యర్థులుగా చేసి ఓటర్ మహాశయులకు ముందుకు పోయి కాంగ్రెస్ను గెలిపిందంటే ఎందుకు గెలిపిస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే ప్రమాదంలో పడ్డది కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాలి. 3 జాగాల్లో 3 అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు నేనే నిలబడి గెలుస్తా అని చెప్పడం అది బాగుండదు. ఇక్కడ నేను చేసిన, ఇక్కడనే ఎమ్మెల్యే చేసిన, ఇక్కడనే 2 సార్లు ఎంపీ చేసిన. సిద్దిపేట రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు కూడా నాకు ఈ కాన్స్టిట్యున్సీ ఉండింది. జనరల్ సీట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇక్కడనే చేసిన. సోనియా గాంధీ గారి ఆశీస్సులు, అమ్మగారు ఎక్కడి నుండి పోటీ చేస్తామంటే మీరు నాకు ఈ సీట్ ఇస్తే నేను 2 లక్షల ఓట్లతో గెలిచి వస్తామా అంటే ఇచ్చింది ఆమె. జనరల్ సీట్లో ఒక దళితున్నైనా నేను గెలిచిన, ఎన్నలేని సేవ చేసిన, పిలిస్తే పలికిన ఆ మర్యాద అంతా కూడా ఓటర్ మహాశైలు నాకు ఇంకా ఇస్తూ ఉంటారు, ఆ ప్రేమ చూపిస్తూ ఉంటారు. దానికి తోడు నా తర్వాత ఎంపీలు అయిన వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీలో పట్టించుకున్నది ఏం లేదు. కేవలం వ్యాపారాలు చేసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. ప్రజలను ఆకట్టుకోలే, వాళ్ళ దగ్గరికి ప్రజలు పోయినా వాళ్ళు పట్టించుకోలే. నియోజకవర్గమే వాళ్ళు తిరగలే సరిగ్గా. నేను ఎంపీగా ఉన్నా, కేంద్రంలో మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రజలకు అందుబాటులో ఉన్నా, తిరిగినా, పిలిస్తే బలికిన, వాళ్ళు వస్తే ఆదరించింది. తర్వాత అధికారం కోల్పోయినాక కూడా నేను పోటీ చేయకుండా సీటు వదిలేసుకున్నప్పుడు కూడా దాని తర్వాత కూడా నేను ప్రజల్లో మమైకమై తిరిగిన. కాబట్టి ఆ ప్రేమ అభిమానం ఉన్నందుకు ఆ ఓటర్ మహాశైలి దగ్గరికే పోతా, నా అభిమానుల దగ్గరికే పోతా, నా శ్రేయోభిలాషుల దగ్గరికే పోతా, పోయి ఓటు అడుగుతా. పార్టీ సర్వనాశనం అవుతుంటే కళ్ళం కూడా నేను చూస్తూ ఊరుకుంటున్నా. ఆ పార్టీని కాపాడుకోవాలంటే నేను ఇక్కడ మల్కాజ్గిరిలో నేను పార్లమెంట్ గెలిచిన కాబట్టి వాడు మళ్ళీ గెలిచి చూపించాలి. ఒకటి. రెండోది, నా సామాజిక వర్గాన్ని కానీ మిగతా అట్టడుగున్న సమాజాన్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అంతా ఏకం కండి. కాంగ్రెస్లో సెక్యులరిజం ఉన్నది, కాంగ్రెస్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, పేద ప్రజలను ఆకట్టుకుందాం. నిజంగా కూడా తెలంగాణ బాగుపడాలి, నిజంగా తెలంగాణ ప్రజల యొక్క బతుకులు బాగుపడాలి, బంగారు తెలంగాణ ఎస్టాబ్లిష్ కావాలంటే మనం కాంగ్రెస్ను రక్షించుకోవాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలి. కాబట్టి ఒక్క సీటు కూడా పోనీయకుండా 17 సీట్లలో కూడా కాంగ్రెస్ను గెలిపించే పరిస్థితికి మీరందరూ రావాలి. మనకు కోపం ఉన్నది, మనకు బాధ ఉన్నది, మనకు అవమానం జరిగింది. మాదిగ బిడ్డలారా, మనకు అవమానం జరిగింది, మనల్ని విస్మరిస్తున్నారు లోకల్ పాలకులు మాత్రమే. సోనియా గాంధీ గారు మనకు వ్యతిరేకం కాదు, రాహుల్ గాంధీ గారు మనకు వ్యతిరేకం కాదు. వాళ్ళు మనల్ని ఆకట్టుకుంటారు. మాట్లాడింది యావత్ ప్రపంచానికి వినిపించిండు తెలంగాణ భావిని సర్వే సత్యనారాయణ అన్న సంగతిని ఎవరు విస్మరించలేరు. మరి ఆ రోజు తెలంగాణ ఇప్పించిన ఈరోజు కేటగిరైజేషన్ కూడా నేను చేపిస్తాను. మాదిగలు భరోసాతో ఉండాలి, మానవులు భరోసాతో ఉండాలి. మనమే అందరం ఈక్వల్గా పంచుకుందాం. మాదిగలము మన జనాభా ప్రకారము, మన నిష్పత్తి ప్రకారం మనం తీసుకుందాం, పంచుకుందాం. అవసరం అనుకుంటే రిజర్వేషన్స్ను పెంచుకొని మళ్ళీ పంచుకుందాం అన్న స్లోగన్ తీసుకుపోతా. కానీ మనం కొట్లాడుకోవద్దు. మాదిగలు అన్నదమ్ములము, అక్కచెల్లెళ్ళము, కుటుంబ సభ్యులం కలిసి ఉండాలి అన్న స్లోగన్తో పోవాలంటే పార్లమెంట్లో కూడా ఈ కేటగిరైజేషన్ గురించి మాట్లాడాలంటే సర్వే సత్యనారాయణ ఉండాలి.
నన్ను లేనియకుండా చేసిరు, నాకు టికెట్ ఇవ్వకుండా. మల్కాజ్గిరి జనరల్ సీట్లో నాకు వద్దనుకున్నా రిజర్వ్ సీట్లలో నన్ను పంపొచ్చు కదా. రిజర్వ్ సీట్ కూడా నేను తగనా? మరి కొత్తగా అప్పటిదప్పుడే తీసుకొచ్చి పార్టీలో లేని వాళ్ళని తీసుకొచ్చి జనరల్ సీట్లో ఇచ్చి దేశంలో అత్యంత పెద్ద సీటు 32.5 లక్షలు ఉన్న ఓట్లున్న సీటు మల్కాజ్గిరి పార్లమెంటు నాకు ఒక దళితునికి ఇచ్చి అమ్మగారు పోటీ చేయమంటే నేను 1,00,000 పైచులకు ఓట్లతో గెలిచి చూపించిన. మీ అందరూ ఆశీర్వాదాలే కదా, మీరందరూ ఆదుకున్నందుకే కదా నేను అంత గెలిచిన. తర్వాత కేంద్ర మంత్రిని కూడా చేసింది కదా అని నన్ను. అంటే మన జాతిని గౌరవం. ఇదే కాదు, ఒక రోజుల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎవరికో ఒకరికో ఇద్దరికో సీట్లు ఇచ్చి చేతులు దులుపుకుందరు. మాదిగల ప్రాధాన్యత ఉండకపో. మాదిగ నాయకులు అంటే నందియలే అనే ఒక్కడే కనబడు. కానీ సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత 4 మాదిగలకు ఇవ్వాలమ్మా పార్లమెంట్ సీట్లు అంటే ఇచ్చింది అమ్మగారు. 4 మాలలకు ఇవ్వాలమ్మా పార్లమెంటు సీట్లు అంటే ఇచ్చింది. అసలు సమైక్య ఆంధ్రలో 7 రిజర్వ్ సీట్లు ఉంటాయి, లోక్సభ సీట్లు. 7ని 8 చేసుకో ఇచ్చిందే. అట్లనే ఎమ్మెల్యేలు కూడా సగం సగం ఇచ్చిందే. మాలా మాదిగలకు 2 కళ్ళతో సమానం. మాలలు మాదిగలు మనిషికి 2 కళ్ళతో సమానం. అన్నదమ్ములు మక్కా నిల్లం మేమంతా కలిసి ఉంటాము ఒక కుటుంబ సభ్యుల్లాగా. మరి మాలో నువ్వు డివిజన్ తీసుకొచ్చి ఎడమొగం పెడమొగం అయ్యేటట్టు వీడు మాలోడు వాడు మాదిగోడు, మాలోళ్ళకి ఇచ్చిండ్రు మాదిగోళ్ళకి ఇవ్వలేదు అని మమ్మలను మేము తిట్టుకునే పరిస్థితి, అన్నదమ్ములను విడగొట్టే పరిస్థితికి ఈనాడు ఇక్కడ ఉన్న లోకల్ పాలకులు చేసిండ్రు. అంటే వాళ్ళు ఆడుతున్న ఆటలకు మనం బలి అయిపోదామా? వాళ్ళు డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు దళితులను, మనం డివైడ్ అయిపోదామా? కాదు, నేనున్న భరోసా ఇస్తా. ఆ రోజు సర్వే సత్యనారాయణ లేని తెలంగాణ రాదు. సర్వే సత్యనారాయణ పార్లమెంట్లో మాట్లాడిండు. సర్వే సత్యనారాయణ సోనియా గాంధీ గారిని మెప్పించిండు. సర్వే సత్యనారాయణ అమ్మగారి పుట్టినరోజు నాడు ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటన చేయించిండు. సర్వే సత్యనారాయణ